నా పరీక్ష ఫలితాలు తెలిసినాయి తాతయ్య. నేను పాస్ అయ్యాను. ఇదిగో తాతయ్య, ఫస్ట్ గా పాస్ అయ్యాను. అదేమిటి తాతయ్య కళ్ళ నీళ్లు పెడుతున్నావు ఎందుకు? ఎప్పుడో పోయిన అమ్మ సంగతి ఎందుకు తాతయ్య? ఉన్న నాన్నైనా ఒక్కసారి కనిపించాడు. ఇక నాకు తల్లి తండ్రి అంతా నువ్వే తాతయ్య. నాకెవ్వడు లేదు. అమ్మలాగే నాన్న కూడా ఎక్కడో చచ్చిపోయి ఉంటాడు తాతయ్య. అలా అనకు బాబు. మీ నాన్న బ్రతికే ఉన్నాడు. తప్పకుండా ఏనాడో ఒకనాడు వస్తాడు. పోనీలే తాతయ్య, ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? కావాలి బాబు. నిన్ను ఇంకా పై చదువులు చదివించాలంటే నా వల్లేమవుతుంది. మీ నాన్న సహాయానికి పోవలసింది. అంటే నాన్నగారు ఎక్కడున్నారో మీకు తెలుసా తాతయ్య? తెలుసని కాదు, కానీ పట్నంలో విశ్వనాథం గారిని ఓ శ్రీమంతుడున్నాడు. ఆయనకు మీ నాన్నకు ఒకటే ప్రాణం. ఓహో, ఆయనే నీ చదువుకు సాయం చేస్తాన్నాడు బాబు. అయితే వారిని అడిగితే నాన్నగారి సంగతి తెలుస్తుందన్నమాట. తెలియవచ్చు, కనుక్కుందాం. అతయ్య అతయ్య, అయితే నేను మా నాన్నను చూస్తానన్నమాట. మనోహరం ఏమండి? ఏడండి అబ్బాయి మనోహరం? వాడు మనోహరం కాదు, మన ప్రాణహరం. మొదలెట్టారు. వాడే మీ సొమ్ము తిండలేదు, మీరేం వాడిని అనక్కర్లేదు. అయితే నువ్వు నన్నేమీ అడగక్కర్లేదు. అడగను కానీ అబ్బాయి క్లబ్ లో ఉన్నాడేమో సార్ ఫోన్ చేయండి. బాబా టైం అయిపోతుంది, లేవండి. జరుచుకున్నావా మమ్మీ? నేను మనోహరాన్ని కాదు, ప్రాణహరాన్ని. చిచ్చి, లక్ష్మీపతి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ గారి మనవడివి. ఏం బుద్ధులురా ఇది? మమ్మీ, అసలే నాన్నకు నేనంటే చాలా కష్టం. నాన్న ఎదురుగా అన్నావంటే నాకు చాలా ఇన్సల్ట్, అవమానం. ఇట్లాంటి కొడుకులు కన్నందుకు మీ నాన్నకే ఇన్సల్ట్, మనకేమిరా? గుడ్, వెరీ గుడ్. సరే గాని నువ్వు లోపలికి పోయి క్షణాలనే డ్రెస్ మార్చురా. ఎందుకు మమ్మీ? క్లబ్ లో మీటింగ్ ముందు వెళ్ళాలి. అప్పుడు అరగంట లేట్ అయిపోయింది. పదకొండగా నువ్వు పో మమ్మీ. ఆంధ్రదేశంలో అనుకున్న టైంకి మీటింగ్లు మొదలు పెడతారా? నువ్వు పదరా అంటుంటాను. అది కాదు మమ్మీ. అమ్మా, విశ్వనాథం గారు ఉన్నారా? ఎందుకు? నేనున్నానుగా, నాతో చెప్పరాదు? వారితోనే మాట్లాడాలి. అబ్బో, ఏమిటో అంతటి మహత్కార్యం. స్కూళ్ళని, కళలని, దేవుళ్ళని ఏదో పేరు చెప్పి చందాలు వసూలు చేయడం, అవన్నీ దిగమిగి కూర్చోవడం, ఇదో రకం హై క్లాస్ దోపిడీ. ఏమయ్యా, ఈసారైనా డబ్బు తెచ్చావా, ఒట్టి చేతులతోనే వచ్చావా? తీసుకొచ్చాను బాబు. లోపల కదా. నన్ను గయ్యాన్ని చేయాలని కానీ ఏ ఆ మాట ముందే చెప్తే నోటి ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? నాయనా మనోహరం, కష్టమో నిష్ఠూరమో పడి ఇన్నాళ్ళు సాక్కొచ్చాను. ఇక నీ సహాయంతోనే వాడు బుద్ధిలోకి రావాలి. ఆయన మావయ్య, కన్న కొడుక్కి చదువు చెప్పించడం కూడా సహాయం. అది నా కర్తవ్యం కాదు. తండ్రిని బ్రతికుండు కూడా చచ్చిన వాడితో సమానం. అలా అనుకు నాయన, అలా అనుకు బాబు. వాడు తండ్రిని చూడాలని ఎంతో తహతహలాడిపోతున్నాడు. ఏం చేస్తాం? తీసుకురాలేకపోయారా? కళ్ళతోనైనా చూసుకునేవాడిని. వచ్చాడు, కానీ ఎందుకులే బాబు. లక్ష్మీపతి గారికి మాట ఇచ్చాం. పైగా ఈ రహస్యం బయటికి పొక్కిందంటే నీకు ఈ మాత్రం సుఖం కూడా లేకుండా పోయాను. సుఖం మావయ్య, ఇదిగో ఈ ఉత్తరం తీసుకెళ్ళండి. అంతా అందులోనే వ్రాశాం. బాబుని వారికి అప్పగించండి. కావలసిన ఏర్పాట్లన్నీ వారే చేస్తారు. మంచిది నాయన. ఇదిగో, నువ్వేం బాధపడవద్దు నాయన. అంతా మన మంచి కోసం. నమస్కారం అండి. నమస్కారం. రండి, కూర్చోండి. ఏంటి మీరు కూర్చుంటారా, మీరు నిలబడమంటారా? అయ్యా కూర్చోండి. అబ్బాయి ఎక్కడ? అబ్బాయి అక్కడ బయట వరండాలో కూర్చోబెట్టానండి. నీ పేరేమిటి? నమస్కారం. ఓహో,
గారా? కాదండి గారు, నా పేరు శంకర్. శంకరుడు గారా? అవునండి గారు. అక్క ఇంకే అదిగో 3వ నేత్రం, అది జటాజుటం. ఏవండి నెత్తి మీద గంగలేదేవండి? మా ఊరి చెరువులో ఉందండి. కాస్త తన్విస్తే నెత్తినెక్కడ నున్నావుగా, ఎక్కి కూర్చో. తడ మీదకి పార్వతి కావాలిగా, నువ్వు కూర్చుంటావా? ఆడపిల్ల. బాబు గారు లోపలికి రండి. పేరేమిటి? శంకరం. శంకరం. నైస్. ఒక్క నిమిషం వస్తుంది. మన ఇంట్లో ఉండి కాలేజీలో చదువుకుంటాట. అదేలాగండి? ఆడపిల్లలు నిల్లు లోకం ఏమనుకుంటుంది? ఆడపిల్లలు ఎవరు? ఆడపిల్లలు నా కూతుళ్ళు, ఈ పట్టాభిరామయ్య కూతుళ్ళు, బంగారం భరిణలు. వాడిని కన్నెత్తి చూస్తారా? చూస్తే మాత్రం వాడు కన్ను కలుపుతాడా? కలిపితే మాత్రం లోకం నోరెత్తుందా? భాగ్యవంతుని అనడానికి భగవంతుడికి దమ్ములు లేవు. అబ్బబ్బబ్బా, ఈ పద్ధతి నాకేం బాగలేదండి. విశ్వనాథం గారు పంపించారు, ఏం చేద్దాం? తాతయ్య తాతయ్య, ఇక్కడంతా నాకు కొత్తగా ఉంది, నేను ఉండను. వీరభద్రయ్య గారు, ఈ ఇంట్లో విశ్వనాథం గారి మాటకు తిరుగులేదనుకోండి, మీ అబ్బాయికి వచ్చిన భయం ఏమీ లేదు, మీరు నిశ్చింతగా వెళ్ళరండి. అలాగేనండి. చూడు బాబు, ఇక నుంచి నీకు తల్లి అయినా తండ్రి అయినా అంతా వాయి. నీకేం కావాల్సిన వాడితో చెప్పు. నేను వెళ్ళొస్తానండి. నమస్కారం. నా బాబు కదా తాతయ్య. ఈ మాత్రానికి ఎందుకు ఏట కంగారు పడతావు? ఇంతవరకు ఒక్క రోజైనా నన్ను విడిచిపెట్టి ఉండలేదండి నా బాబు. మీకు ఆ భయం ఏం అక్కర్లేదండి. మీ అబ్బాయి భారవంతం నా మీద వేసేయండి, మీరు వెళ్ళరండి. అలాగే బాబు, వస్తాను. అదేంటి అక్కడ కూర్చున్నావు? నరా ఇక్కడ కూర్చో. నాకు అలవాట్లేదండి. ఏటా కూర్చోటా తింటావా? లే. సరిగ్గా ఇటు ఇటు ఇటు. బ్రెడ్ తింటావా? అలవాట్లేదండి. ఆమ్లెట్ తింటావా? అలవాట్లేదండి. తగ్గండి తింటాను. అయ్యో ఇందిరా, కొత్తగా సిగ్గుపడుతున్నారు. ఏమిటా మరి? అక్క, ఆయన నా ఫ్రెండ్. నవ్వుతాను, నవ్విస్తాను, ఏడ్పిస్తాను. మధ్య నీకెందుకు? ఏమండి రాండి, ఊరుకో. బాబు, వాళ్ళ మాటలకే వచ్చి గానీ నువ్వు. ఏమండి అమ్మాయికి గారు? ఏమండి గారు? ఇది దుబ్బిన, ఇది కత్తి. ఈ దెబ్బతో మీ జుట్టు కట్టు. ఇందు ఏమిటా గొడవ? ఇక లాభం లేదు. ఈ జుట్టు తీసేసి క్రాస్ పెట్టుకోవాలి నువ్వు. ఈ జుట్టు బొట్టు కట్టంతా మీ తాతయ్యకి పార్సల్ చేసి, లేకపోతే మా అమ్మాయిలా పని చేస్తారా? అబ్బాబ్బాబ్బా, ఊరుకుందరు. అబ్బాయిని తినేస్తారా లేదా? తిను బాబు, తిను. కాంట్రాక్టర్ పట్టాభిరామయ్య గారు స్పీకింగ్ హియర్. పటాభే, నేనే నోయ్. చూడు, మీ ఇంటికి ఒక కుర్రవాణ్ణి పంపించాను. తూచా అదేమిటో మరి ఆ పల్లెటూరు వాళ్ళకం వాడును. ఆ మగ పరుషుడు కంటే ఆడపిల్లలు మా వాళ్ళు నయమే. అవునోయ్, ఇంతకుముందు ఎన్నడూ బస్తీ అయినా చూశారు కదా పాపం. అదంతా ఒక పెద్ద కథలే, తర్వాత చెప్తాను. చూడు, నా కొడుకు నేను ఇంటికి పంపిస్తే ఎలా చూసుకుంటావో అలా చూసుకోవాలి. థ్యాంక్ యూ. సరే, అబ్బాయి కాలేజీకి వెళ్ళడానికి రావడానికి మీ కారులో వీలవుతుందా? తప్పుతుందా నాయన? ఆత్మమిత్రుడు విశ్వనాథం పంపినప్పుడు అందులో ఈ పట్టాభి స్నేహం అంటే పడి చచ్చేవాడాయా? కారులో ఏమిటో కావాలంటే నా వీపు మీద మోసుకుపోతాను. స్నేహం అంటే స్నేహమే. అవును, స్నేహం ముఖ్యం కదా. అందుకే ఏ హాస్టల్లోనే పెట్టకుండా నేను ఇంటికి పంపించాను. అలాగే ఉంటాను. థ్యాంక్ యూ.
పర్వాలేదులేండి, మీకు ఇది అలవాటైపోయింది. మీరు కావాలనే లైట్ తీశారనుకున్నాను. క్షమించండి, వస్తాను. చూడండి, మీరేమి అనుకోనంటే చెప్పండి. చూడండి, మా తాతయ్య నాకు సెలవుడిచ్చారు. పల్లెటూరు పలారు చాలా బాగుంటుంది. ఇదిగో కాస్త తీసుకోండి. కాస్త ఏం కర్మ, ఎంతన తింటాం, రానివ్వండి. ఏమండి గారు, మీరా తింటారు? మీరు తింటారు. ఇదిగో రానిస్తున్నాం, తీసుకోండి. మీకెలా ఉందండి? బాగాలేదా? బాగుందండి, చాలా బాగుంది. అయితే ఇంకొంచెం ఇవ్వమంటారా? థ్యాంక్స్, ఇవాళకి చాలండి. అయితే రేపు మళ్ళీ. చూడండి, మీ నాన్నగారు నన్ను క్రాఫ్ట్ చేయించుకోమన్నారు. మీరేమంటారోనని. చెప్పండి, మీరు బాగుంటుందంటే చేయించుకుంటాను. అందంగా ఉంటుందండి, చేయించుకోండి. వెరీ గుడ్. బాగుంటుందంటారా? బాగుంటుందా? ప్లీజ్ క్రాఫ్ట్ అందంగా ఉంటుంది. వెరీ గుడ్. బాబు గారు, అమ్మాయి గారు కాలేజీకి బయలుదేరారు, మీరు బయలుదేరండి. కాలేజీకి బయలుదేరారా? ఆఫీస్ తాగారా? ఇతనేడి కాదు నాన్న, ఈ అమ్మాయి గారు అల్లరికి ఆయన హడిలిపోతున్నాడు. మరీ అంత హార్లో కొట్టద్దమ్మా. అదేం కాదండి అక్కయ్య గారు, మీ అమాయకం గారి వాళ్ళ షోకు చేసుకోవడంలో సొమ్మసిల్లిపోతున్నారు. అమాయకం గారు పేరే మార్చేశారే, భలే భలే. ఏటో పాపం అంత కష్టపడుతున్నావు? కొత్త కాదు సార్. అవునవును, వెళ్ళాడు కారే. జాగ్రత్త తీసుకెళ్ళు. ఏమండి, మిమ్మల్ని బాబుకి 50 రూపీస్ ఇవ్వండి. 50? ఏరా ఎందుకు? ఎందుకేమిటి, నేను ఇమ్మంటున్నాను, ఇవ్వండి అంతే. ఎందుకో కూడా తెలుసుకున్నా. నాకు తెలుసు, ముందు మీరు ఇవ్వండి. గుడ్ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. రే 100 దేనికిరా? మమ్మీ 50, డాడీ 50, మొత్తం 100గా మరి. బాయ్. ఏమండి, చూడండి చూడండి, వాడు చూడండి. చూస్తున్నా, నీ అతి గారాబంతో వాడు ఎన్ని విధాలు చెడిపోతున్నాడో అంతా చూస్తున్నా. వాడు ఒక బంగారు పిచ్చుకులాగా తిరిగితే అదేదో గొప్ప అనుకుంటున్నా. వివేకం లేకుండా ఖర్చు పెట్టే డబ్బు మంచిని తీసుకురాదు, చెడ్డనే తెస్తుంది. చాలండి, వాడి గురించి ప్రతిదీ చెడ్డగానే మాట్లాడతారు. మోహిని, చేతులు కాలేక ఆకులు పెట్టుకున్న ప్రయోజనం లేదు, ముందుగానే చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్